ఇంకా ఏదైతే ఆవిడ ప్రస్తుతం అబద్ధపు హామీలు అది ఇది అని చెప్పేసి అన్నారో, అసలు అబద్ధపు హామీలు అంటే ఏంటి? వాటిని నెరవేర్చలేనిది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అదేమి హామీ? నెరవేర్చారా? అలాగే మద్యపాన నిషేధం చేస్తానన్నారు, నెరవేర్చారా? 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళు నిర్మిస్తానన్నారు, నిర్మించారా? పట్టాలు ఇయటం కాదండి, నిర్మించారా? నా ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. నిర్మించారా? లేదు. మరి అలాగే అనేక రకాలైన మెగా డిఎస్సి వేస్తామన్నారు, ఇచ్చారా? లేదే. ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తెచ్చారా? అది కూడా లేదే. పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేశారా? లేదే. 3 రాజధానులు నిర్మిస్తా అన్నారు, నిర్మించారా? అది కూడా లేదే. అదేమిటి అంటే మరలా కోర్టుల మీద తోసేస్తారు. కోర్టులోకి వెళ్తుందని తెలుసు, ఆ కోర్టులు వాళ్ళు ఒప్పుకోరు అని తెలుసు, కానీ వీళ్ళు మాత్రం 3 రాజధానులు నిర్మిస్తామని చెప్తారు. అలా ఉంటుందన్నమాట. అన్నీ చేస్తామని అంటారు, కానీ ఏది చేయడానికి ఆస్కారం లేనియే చేస్తామని చెప్తారు. ఇక్కడ ఈ సిపిఎస్ రద్దయినా అంతే, మద్యపాన నిషేధమైనా అంతే. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి 25 సంవత్సరాల పాటు బాండ్లు వేలానికి వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి ఇదంతా వాళ్ళ వెనకాల పెట్టుకొని కూటమి అబద్ధపు హామీలు ఇచ్చింది ఎలా అంటారు? పోనీ మీరు అబద్ధపు హామీలు ఇవ్వకుండా, మీరు అట్లాంటి మాట తప్పకుండా ఉంటే ప్రజలు మిమ్మల్నే నమ్మేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్నే కూనీ చేస్తున్నారే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పుపడుతున్నారే. ఈవీఎంలు అని అంట, ఈవీఎంలు కొత్త పాట మరలా ఇప్పుడు. సో ఏదైతే ఆవిడ గెలిచినప్పుడేమో 1500 ఓట్లతో గెలిచినప్పుడేమో ఈవీఎం పనిచేసింది, 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడేమో అమ్మమ్మమ్మ ఈవీఎం పనిచేయలే, బటన్ స్ట్రక్ అయిపోయింది.